వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఏపీలో మరోసారి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మెగా నోటిఫికేషన్ కాకపోయినా దాదాపు 2500 టీచర్ పోస్టుల భర్తీ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది పాఠశాల విద్యాశాఖ. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో దాదాపు 17,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన పరిస్థితి. ఇటీవల దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు తాజాగా మరో 2,500 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 117 ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది వివాదాస్పదంగా ఉండడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని రద్దు చేసి 9 రకాల కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 9,200 ప్రాథమిక పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దింది కూటమి ప్రభుత్వం. తీర్చిదిద్దిన తర్వాత దీనికి సంబంధించి తరగతికి ఒక టీచర్ను నియమించే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే మొత్తం దాదాపు 1,146 మంది టీచర్లను కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలలో ఇప్పటికే 2,000 పోస్టులు ఖాళీ అయ్యాయి. మరికొంతమంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు. సో కొన్ని ఖాళీలు ఉన్నాయి, కొన్ని రిటైర్ అవుతున్నారు. అన్నీ కలిపి దాదాపు 2,500 పోస్టుల వరకు ఉండవచ్చని చెప్పి విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఈ 2,500 టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెలువడనుంది. అయితే ఈసారి డిఎస్సి పరీక్షలో కొన్ని మార్పులు మాత్రం అనివార్యంగా ఉంది. అయితే ఇంతకుముందు గతంలో ఏపీపీఎస్సీలో ఇంగ్లీష్ నాలెడ్జ్ కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఒక పేపర్ ఉండేది. డిఎస్సిలో ఇప్పటి వరకు అది లేదు. డిఎస్సిలో ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్లో సంబంధించినటువంటి టీచర్లు అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పరీక్షతో పాటు జనరల్ అవేర్నెస్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మాత్రం ఉండేది. కానీ ఇకపై ఇంగ్లీష్ పేపర్, కంప్యూటర్ నాలెడ్జ్ ఈ రెండు ఒక పేపర్గా డిఎస్సిలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించడం ఒక లాంఛనంగానే ఉంది. సో ఈ క్రమంలో ఇక రానున్నటువంటి డిఎస్సి పరీక్ష ఖచ్చితంగా నిర్ణీత సబ్జెక్ట్తో పాటు ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్లో బేసిక్ పరిజ్ఞానం ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కాస్త పట్టు ఉండాలి. ఈ రెండింటితో సంబంధించిన ఒక పేపర్ను కూడా డిఎస్సి రాసే అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది త్వరలో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే మరోవైపు టెట్ పరీక్ష ఏదైతే ఇప్పటికే టెట్ పరీక్ష పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే రిజల్ట్స్ ఈ నెల 19న విడుదల కావాల్సి ఉంది. కానీ షెడ్యూల్ కంటే ముందు ఈ నెల 9వ తేదీలోగానే టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తాలు చేస్తోంది. సో ఓవరాల్గా ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. మెగా డిఎస్సి పరీక్ష ముగిసింది. దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా పూర్తయింది. సో ఇప్పుడు మరో 2,500 పోస్టులతో ఏపీ కూటమి ప్రభుత్వం మరోసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి, గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది త్వరలో దీనికి సంబంధించినటువంటి ఖరారయ్యే అవకాశం ఉంది.